ప్రియులరా, ఈరోజు 5వ తారీఖు 5వ నెల 2025. నా జీవితంలో ఇది నా మరణ దినము. ఏ దినమది? మరణ దినము కాదు, జన్మదినము. అది కాదు, పునర్జన్మదినము. ముందు మరణదినం అని చెప్పాను, కాదు జన్మదినం అని చెప్పాను, అది కాదు పునర్జన్మదినం అని చెప్పాను. దీని అర్థము తరువాత క్లియర్గా మీకు తెలియజేస్తాను. నేను మనసు మారి నూతనపరచబడి నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడిని అయితే నేను ఆయనతో ఉంటాను, లేకపోతే మట్టి అయిపోతాను, మాడిపోతాను, కాలిపోతాను. సత్యం. నేను ప్రమాణపూర్వకంగా ఆయన ప్రమాణం చేశాను. 45 సంవత్సరాల క్రితం ప్రమాణం చేశాను. ఏమనంటే, నేను నీ వాళ్ళను, నా ఇంటివారు నీ కొరకు పెంచుతాను, నా సమర్థము నీ కొరకని ప్రమాణం చేశాను. 45 సంవత్సరాలు 1977లో నేను భారతదేశంలో నలుమూలల బెలాయి, బాంబే, ఢిల్లీ, డెహ్రాడూను, అస్సాం, గువాహటి, తర్వాత బెంగళూరులో 7 సంవత్సరాలు ఉన్నాను. రాజస్థాన్లో జైపూర్లో కొన్నారున్నాను. గుజరాత్లో, బీహార్లో, అహ్మదాబాద్లో కొన్నారున్నాను. బెంగళూరులో 3 సార్లు మీటింగ్ పెట్టాను. చెన్నైలో 5 సార్లు మీటింగ్ పెట్టాను. కానీ అది అంత అసంపూర్ణుడినే. నిజం చెప్పాలంటే నా పూర్తిగా నా కళ్ళు తెరబడలేదు. అందులో భక్తులు అనుకునేవారు. వేల మందికి బాప్తి చేర్చాను. హాయ్ పొగిడేవారు. బాబు 100 మంది శిష్యులు ఉండేవారు. అన్నయ్య అని కొంతమంది, డాడీ అని కొంతమంది. ఎప్పుడైతే విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక ఎక్కడికి, అధిక మహిమకు, విశ్వాసములకు ఎప్పుడైతే పైకి ఎదుగుతున్నానో ఒకరు ఆడిపోయాను. ఇప్పుడు ఒంటరివాడిని అయిపోయాను. యథార్థం చెప్తున్నా. సత్యం మాట్లాడడం వల్ల, సత్యంలో నడచడం వల్ల, ఎత్తైన పర్వతాలు ఎక్కడి వల్ల ఎక్కడికెక్కడే ఆగిపోయారు. ఈరోజు మనసు ఏంటి ఇదంతా, దేనికి ఇదంతా, ఎందుకు ఇదంతా, ఎంతవరకు ఇదంతా, ఎవరి వరకు ఇదంతా నాకు నానే పరిశీలించుకోవడం మొదలుపెట్టాను. 84 సంవత్సరాల వయసులో నా సమస్తం వదిలేసి నా అన్నవారు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ శరీరం కూడా బట్టి అయిపోద్ది. ఇక నాదేముంది దగ్గర, నేనేమన్నది నాదేముంది, నా వారు ఎవరు లేరు. నా తండ్రి అని మొదలుపెట్టి తెల్లవారుజామున ఈ రోజున 5వ తారీఖు 5వ నెల 2025 కొన్ని చెప్పానమాట. ఇవన్నీ రాశాను. నా వయసు ఎక్కువ 84 అని చెప్పాను కదా. సమాధి దగ్గరలో ఉన్నా. అబద్ధమాడు పెద్దవాడు అసహ్యం. నేను సత్యమనే చెప్తున్నాను. పరలోకమందున తండ్రి, నన్ను మిమ్మల్ని తల్లి గారు రూపించిన తండ్రి, నా తేర్పరి పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను చెప్పాను, అమృతరాణి అవన్నీ రాసింది. చదివినిపించమ్మా. ఇది జడ్జిమెంట్. బాగా వినండి. జడ్జిమెంట్. ఇంతవరకు నా కళ్ళు పూర్తిగా తెరబడలేదు. నా మనోన్నలు తెరబడ్డాయి. నేను చెప్పవలసిందంతా అందులో ఉంది. ఇదే. ఎందుకంటే ఏమో ఎక్కువ మాట చెప్పాడు. నేను ఒకప్పుడు 60 సంవత్సరాల వయసులో నేను తండ్రి, నేను 80 సంవత్సరాల వరకు బతకాలని ప్లాన్ చేసుకున్నాను. 60 సంవత్సరాలు మళ్ళీ చేసు నో మరొక 7 సంవత్సరాలు, 87 సంవత్సరాలు నాకు తెలియదు. మూఢభక్తున్నాయా నేను ప్లాన్ చేసుకున్నాను. 84 ఇంటికి ఆయన వచ్చి 3 సంవత్సరాలు ఉంటాను. నేను అడిగిన దానికి ఏమో ఆయన చెత్త వరకు యథార్థంగా ఇక్కడి నేను చెప్పవలసిందంతా. అయితే ఎక్కువ విషయం, నేను రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు ఎవరో చెప్పారు, పలానా దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేసుకోమని 2001లో. అక్కడ నాకు ఏం తెలియజేయబడింది, నీవు ఉన్నప్పుడు కాదు, నీవు ఉన్నప్పుడు నీ వర్తమానం చేర్చుకోకపోవచ్చు అని, నువ్వు చనిపోయిన తర్వాత, సమాధి అయిన తర్వాత నీ వర్తమానం విన్నవాడు, నీ వర్తమానం, నీ పుస్తకం కానీ, నీ పేపర్ కానీ, నీ వర్తమానం విన్నవాడు
వాళ్ళు అయస్కాంతి వంటి వాళ్ళు. నీ వర్తమానం అనేది అయస్కాంతి వంటిది. వాళ్ళు ఇనుపరవరు వారికి అడ్డుపోతూ చెప్పాడు. యథార్థం చెప్తున్నా, స్వచ్ఛం చెప్తున్నా. నా వర్తమానం అంట అయస్కాంతం లాంటిదట. సర్వసత్యాన్వేషులు, యథార్థవంతులు వాళ్ళు ఎలాంటి వారు? ఇనుపరవరు వంటి వారు. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు అడ్డుపోతారు. ఎప్పుడు నేను బతుకున్నప్పుడు కాదు, నేను చనిపోయిన తర్వాత. ఈ వర్తమానం నేను బతుకున్నప్పుడు నమ్మకపోవచ్చు, నేను చనిపోయిన తర్వాత తప్పు వర్తింది నాకు తెలుసు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. చదువమ్మా. తన పిల్లల పట్ల సర్వోన్నతుని ప్రణాళిక. చూసారా? తన పిల్లల పడి చూడండి. ఆయన పిల్లలు అందరూ కాదు. ఆయన పిల్లలు అంటే ఎవరు? ఆయన వాక్య మూలంగా, ఆయన ఆత్మ మూలంగా, ఆయన బీజ మూలంగా పుట్టిన ఆల పట్ల మాట్లాడుతున్నారు. అందరి పట్ల కాదు, మానవుల పట్ల కాదు. సృష్టిలో సృష్టికర్తను చూడాలి. అవును. మానవులు, జంతువులు, మృగములు, పక్షులు, క్రిమి కీటకాదులు మొదలైన ప్రతి జీవి తమ తమ స్వరూపమందు తమ పోలిక చొప్పున వారి వాటి సంతానము ద్వారా తమ్మును తామే పునరుత్పత్తి చేసుకున్నట సృష్టి సిద్ధాంతము. అంతే కదా. జంతువులు, పక్షులు, మానవులు కదా, వాటి ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాయి సృష్టిలో. ఎవరిని చూడాలి? సృష్టికర్తను చూడాలి. ఆదాము సర్వ సృష్టికర్త ఆకారమందు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నిర్మించబడెను. అవును, అవును. శరీర రీతిగా ఆదాము నుండి వచ్చిన మానవులందరూ ఆదామును పోలి ఉన్నాము. ఆ ముక్కు, ఆ కళ్ళు ఆదాము పోలి కదా ఉన్నాం. ఆదామును బట్టి మానవులందరూ శరీర సంబంధులు, ఇహలోక సంబంధులే. ఆదాము నుండి వచ్చిన వారిలో అబ్రహాము ఏర్పాటు చేయబడినవాడు. అది ఆదాము అబ్రహాము తీసుకుంటాం. ఆదాము చూసిన ఎవరు? అబ్రహాము ఏర్పాటు చేయబడినవాడు. అబ్రహాము సంతానములో ఇహలోక సంబంధులు, పరలోక సంబంధులు రెండు రకాలు. అబ్రహాము సంతానం ఇహలోక సంబంధం ఉన్నది, పరలోక సంబంధం. అంటే ఇసుకరేణువులు ఉన్నారు, నక్షత్రం ఇద్దరు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు. శారీరక లేక ఇహలోక సంబంధులు ఇసుక రేణువుల వలెను ఆత్మానుసారముగా తిరిగి జన్మించిన వారు నక్షత్రములుగా వ్రాయబడి ఉన్నది. ఎన్ని రకాలు ఉన్నాయి? ఇసుక రేణువులు ఉన్నారు, ఆకాశ నక్షత్రముల వలె. అబ్రహామునకు 80 కుమారులు, అందులో ఏర్పాటు చేయబడిన వాడు ఇస్సాకు. మనకు తెలిసిందే. ఏర్పాటు చేయబడిన ఎంతమంది? వాగ్దాన పుత్రుడు అంటే నక్షత్రం. వీళ్ళందరూ మామూలే. ఇస్సాకునకు 2 కుమారులు, అందులో యాకోబు అతని సంతానం వారు ఏర్పాటు చేయబడిన వారు. యాకోబు సంతానంలో పిలువబడిన వారు ఏర్పాటు చేయబడిన వారు అనగా ఇశ్రాయేలీల్లో మిగిలిన వారిలో అనగా శేషం మాత్రమే. వారిలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎంచబడుదురు. జకరియా 13 అధ్యాయము 8, 9 వచనములు. ఇది శాసం మాట్లాడుతున్నాం. దాన్ని శాసం చదివమ్మా. యోవేలు 2 అధ్యాయము 32 వచనం. జెఫన్యా 3 అధ్యాయము 13 వచనం. యెషయా 46 అధ్యాయము 3 వచనం. ఇది శాసం అంటే ఎప్పుడు కూడా శాసమే తప్ప. మరొకసారి చదవమ్మా. శాసము అంటే మానవులో శాసమే నీతివంతులు, శాసమే పరిశుద్ధి, శాసం మిగిలిన వారు అంతా. ఇశ్రాయేలీల్లో మిగిలిన వారిలో శేషం మాత్రమే. అది రిఫరెన్స్ ఇవన్నీ చదవకలేదు, రిఫరెన్స్ రాసుకోండి, చూసుకొని చదువుకోండి. శాసం అంటే అటువంటి ఇజ్రాయేల్ అందరు కాసమా శేషించబడిన వారు. చూడు, చిన్నమందా భయపడకూడదు అంటాడు. అంటే శాసం ఎవరది? ఎవరి గురించి చెప్పాడు? ఇజ్రాయెల్ గురించి చెప్తాడు. శేషించిన వారు చిన్నమంది ఎవరది? ఇజ్రాయెల్. భయపడకు, రాజ్యం ఎవరిది? చిన్నమంది. అప్పుడు తర్వాత విషయం. రెఫరెన్స్ లో జకరియా 13 అధ్యాయము 8, 9 వచనాలు. యోవేలు 2 అధ్యాయం 32 వచనం. జెఫన్యా 3 అధ్యాయము 13 వచనం. యెషయా 46 అధ్యాయం 3 వచనం. ఇవన్నీ శాశ్వత రాయబడి ఉంది. అంటే మిగిలిన కొద్ది మంది ఉంటారు, అందరూ కాదు. ఇశ్రాయేలీలు అందరూ ఒకే వ్యక్తిగా. ఇది నెహెమ్యా 8 అధ్యాయము 1. అందరూ కలిపాడు. ఈ అందరూ కలిపి ఒక వ్యక్తి. ఎంతమంది? ఒకే వ్యక్తిగా
ఉండరు ఒకప్పుడు, మళ్ళీ ఉంటారు, అది చెప్తారు. ఎజ్రా 3:1 ఎజ్రా 3:1 రెండవ దినవృత్తాంతాలు 30 12 అంత్యకాలములలో 3 రిఫరెన్స్ ఉంటాయి. యెహోషువ మూడే 3:7 చదువు పైన చదువు. అంత్యకాలములలో అంటే ఈ ఇజ్రాయెల్ అందరూ కలిపి ఒకే వ్యక్తిగా పరిగణింపబడేవారు ఒకప్పుడు. ఎజ్రాలో రాసింది, యెహోషువలో రాసింది, నెహెమ్యాలో రాసింది కదమ్మా. అవును, ఆ రిఫరెన్స్ చెప్పింది. అదే రెండో దినవృత్తాంతాలు 30:12 రెండో దినవృత్తం 30:12 కూడా. అంత్యకాలములలో ఇశ్రాయేలీలు అందరూ ఒకే యూదునిగా పరిగణింపబడి అన్య జనాంగము వారి చెంగు పట్టుకొందురు. అబ్బా, మళ్ళీ ఒక రోజు వస్తుంది, ఈ ఇజ్రాయెల్ అందరూ ఒకే వ్యక్తిగా అయిపోతారు. అవును, ఒకే వ్యక్తిగా పరిగణపడతారు. ఒకే మనసు, ఒకే హృదయం, ఒకే బాడీలు వేరు, శరీరాలు వేరు, ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఏం చేద్దాం అలాగవుతారు లేఖలు చెప్తున్నారు. అన్య జనాంగము వారి చెంగు పట్టుకుందరు. అయితే ఏమవుతారు, ఇజ్రాయెల్ అందరూ ఒక వ్యక్తిగా అయినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తారు, ఎవరి చెంగు, ఇజ్రాయెల్ చెంగు అన్యులు పట్టుకుంటారు. ఒక యూదుని చెంగు. జకర్యా 8:23 ఇజ్రాయెల్ అందరూ ఒకే యూదునిగా మారిపోతారు. అవును, ఒక యూదుగా పరిగణపడతారు. అప్పుడు అన్ని జనాలు ఏం చేస్తారు, 10 మంది పరిపూర్ణంగా ఎవరు చెంగు పట్టుకుంటారు, యూదుల చెంగు అంటే నీతి వస్త్రం. అంత్యకాలంలో ఇశ్రాయేలు అందరూ అంటే శేషము ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే ఆత్మ కలిగి ఒకే వ్యక్తిగా పరిశుద్ధ నామమును బయలుపరచబడిన పిదప జకర్యా ఇప్పుడు అదోనే అనేది బయలుదేరుత నామం. అంటే పరిశుద్ధ నామం బయలుపరచబడినప్పుడు ఒకే హృదయం, ఒకే మనసు, ఒకే ఆత్మ వస్తుంది, ఒకే వ్యక్తిగా. ఇంకా రాలేదు, అవుతుంది. ఇంకా చదవగొట్టబడి రాదు, కూడగొట్టారు ఉన్నాయి, ఇవన్నీ చెప్తా. జకర్యా 13:8-9 ఇంకా యెహెజ్కేలు ఇవన్నీ రిఫరెన్స్ మీరు రాసుకోండి. జకర్యా 13:8-9, యెహెజ్కేలు 39:7 యెహెజ్కేలు 39:7 యెషయా 52:6 యెషయా 52:6 హోషేయ 2:17 హోషేయ 2:17-32 2:17 32 కూడా చూడండి. 32 కూడా చూడండి. జెఫన్యా 3:9 ఇశ్రాయేలీలు ఆయా దేశముల నుండి వాగ్దాన భూమికి సమకూర్చబడిన తరువాత, యుద్ధములు జరిగిన తరువాత, యుద్ధాలు అయిపోయి ఇంకా ఉన్నాయి, అయిపోలేదు, శేషమునకు ఏక మనస్సు, ఏక హృదయం ఇవ్వబడి, శాసనానికి ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇజ్రాయెల్ 31 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఎవరికన్నా నప్పదు, రబీలు వస్తున్నారు, ఆ రబీ బాధ వేరు, ఈ రబీ బాధ వేరు, ఇదే చేస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ టైం రాలేదు. ఏక మనస్సు, ఏక హృదయం ఇవ్వబడి ఇశ్రాయేలీల శేషము ఒకే వ్యక్తిగా పరిగణింపబడుదురు. అది అందరూ ఇజ్రాయెల్ అందరూ ఒకే వ్యక్తిగా పరిగణింపబడతారట. అవన్నీ రాసి ఉంచారు. అయితే అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క మెసేజ్ చేస్తాను, జనరల్గా చదివించేస్తున్నాను. యెహెజ్కేలు 11:19-20 యెహెజ్కేలు 11:19-20 యెహెజ్కేలు 11:19-20 మరలా యెహెజ్కేలు 36:24-27 వరకు. ఏంటమ్మా ఎంత మరలా? యెహెజ్కేలు 36:24-27 వరకు. మరలా యెహెజ్కేలు 37:7-8 మరలా 39 యెహెజ్కేలు 27-29 తర్వాత యెహెజ్కేలు 20:41 ఇవన్నీ ఏం చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా ఏక మనసు వచ్చేసి ఒక మనిషి అయిపోతారు. అవన్నీ రైతులు అనుకుంటారు, కట్టిపరచబడిపడ్డారు మేమే అని ఇలా అంటున్నారు. ముస్లిమ్స్ అంటారు లేదు అది తప్పు, ఎవడు వారి కూడా కానీ బైబిల్ అలా చెప్పలేదు. అవును, బైబిల్ చెప్పలేదు. ఇర్మియా 24:7 ఇర్మియా 24:7 చదువు నాయన, తాతయ్య మీరు చూసుకోండి నాయన. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను ఈ భూమి మీద ఉండే రోజులు ఇంకో మాట చెప్పట్రా, నేను సమాధి కట్టించుకుంటున్నాను. ఎందుకంటే నా పరిస్థితి ఎలాగైపోయిందంటే, నన్ను అందరూ వదిలి చేరిపోయారు, శిష్యులు వదిలి చేరిపోయారు,
కొడుకులా పెంచిన రోజులు చెప్పారు, నా కొడుకు రోజులు చెప్పారు, మన రోజులు చెప్పారు. వాటర్ అయిపోయి దిక్కులేరు వంట అయిపోయారు బాబు. ఒక మాట చెప్పండి, నమ్ముతారా? నన్ను సమాధి చేసే వారు కూడా సరైన వాళ్ళు లేరు. అలాంటి ఇప్పుడు వచ్చింది, తండ్రి నువ్వు తప్పు నాకు ఇవ్వలేదని మరొకసారి ప్రార్థన చేసుకుని, తండ్రి ఒకవేళ నేను ఎవరిని వెంబడించాలో నాకు స్పష్టంగా తేటగా చెప్పు, చూపించు, నమ్మించు, పంపించు. నాకెందుకు నడిపించడం, నేను వెంబడిస్తానని యథార్థంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అందరికంటే మహాపాపాతుడు ఎవరంటే, మహాపాపాతుడు, దుర్మార్గుడు, అన్యాయస్తుడు, దొంగ ఎవరు తెలుసా? వాదకుడు. ఎందుకు? అందరూ లోకానుసారంగా తప్పు చేస్తున్నారు. వాదకుడు ఏం చేస్తాడు? ఆయన పేరు చెప్పుకొని ఆయన పంపకుండా, ఆయన అధికారం ఇవ్వకుండా, ఆయన జ్ఞానం లేకుండా ఆ ఏకైక మార్గం మానేసి వక్ర మార్గాలు బోధిస్తాను. అద్వైత నా భయం నాకు చచ్చిపోయి ముందు నాకెందుకలే బాబు అని తండ్రి భూమిని, ఆకాశమును, సూర్య చంద్రులను, నక్షత్రమండలాన్ని ఇదే మార్గం నాకు చూపించు, వినిపించు, నమ్మించు, నడిపించు. ఒకవేళ నేను నాయకుడిగా పిలబడబోతే అలాంటి నాయకుడిని నా దగ్గర పంపించు, నాకు చూపించు, నమ్మించు. నాకెందుకు ఇదంతా? నేను 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 నాది, నా వారి అహము, స్వయము, స్వార్థము, స్వమయం అయ్యేది చెత్త. నేను సమాధి అయిపోయాను, నన్ను సమాధి చెయ్యి, నన్ను సమాధి చేయని ప్లాన్ చేసుకోలేదు. ఈనాడు నేను సమాధి అయిపోయాను. ఆ పరలోకం తండ్రి నన్ను జీవిస్తున్నాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏక హృదయం ఏక మనసులో యెహెజ్కేల్ రెఫరెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇర్మియా 24వ అధ్యాయము 7వ వచనం. చెప్తున్నా. అలాగే ఇర్మియా 31 చెప్పిన రాసాము. ఇర్మియా ఏం చెప్తాడమ్మా? ఇర్మియా 24వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా 31వ అధ్యాయము 31 నుంచి 33. ఇర్మియా 32వ అధ్యాయం 39 నుంచి 41. ఇర్మియా 33వ అధ్యాయము 8 నుంచి 9. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. ఏది అర్థమైందా? ఈ ఏక మనసు ఏక హృదయము ఇవన్నీ మీరు చదువుకోండి. ఏది ఇర్మియా చెప్పింది చెప్పాను, చెప్పాను, ఇవన్నీ చెప్పారు. మరి ఇవన్నీ జరగలేదు, జరుగుతాయి, రాబోయే కాలంలో జరుగుతాయి. ఇంకా అన్యులు ఇజ్రాయేల్ శేషము అంటే ఇజ్రాయేల్ మిగిలిన వారు నీతిమంతులు వెలుగులోనికి వచ్చి వారితో ఏకమగుదురు. అది మళ్ళీ ఈ ఇజ్రాయేల్ అందరూ ఒక మనిషి అయిపోతుంది కదా. అందులో ఏం చేస్తారు? అంజులంటే ఎవరు? ఇజ్రాయెల్ కానివారు. ఎవరు అంటే ముస్లిమ్స్, క్రైస్తవులు, అందరూ కలిపి పందులు. వీళ్ళందరూ ఎవరు వెలుగులోకి రావాలి? ఇజ్రాయేలీలు వెలుగులోకి రావాలి. లేఖలు చెప్తుంది, నేను చెప్పలేదు. లేఖలు చెప్తుంది. అదే రిఫరెన్స్ జకర్యా 2వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయము జకర్యా 2వ అధ్యాయం 11వ వచనం. జకర్యా 2:11, జకర్యా 8:23, యెషయా 49:6, యెషయా 60:3, యెషయా 61:11, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 10-14 వచనాలు. అన్యులు ఇజ్రాయెల్ యొక్క వెలుగులోకి వచ్చి ఇజ్రాయెల్ అందరూ ఒక వ్యక్తిగా మారిపోతారు కదా. అన్యులందరూ మళ్ళీ ఎక్కడికి అన్యులంటే ఎవరు? ఏర్పాటు చేయబడిన అన్యులు, సత్యాన్వేషులైన అన్యులు, యథార్థవంతులైన అన్యులు నీతివంతులు ఉన్నారు. అన్యులు ధర్మశాస్త్రం పడించు వాళ్ళు ఇజ్రాయెల్ది వారి యొక్క వెలుగులోకి వస్తారన్నమాట. ఎవరి యొక్క వెలుగులోకి వస్తారు? ఇజ్రాయెల్ వెలుగులోకి. అవి రిఫరెన్స్ చదివిస్తారు, చదువమ్మా. జకర్యా 2:11. జకర్యా 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున, ఏ దినమున? రాలేదు, ఆ దినం వస్తుంది. ఆ దినమున అన్యజనులు అనేకులు, అన్యజనులు అందరూ అనేకులు అంటే ఎవరు? అనేకులు యెహోవాను అత్తుకొని, ఎవరు? యెహోవాను అత్తుకొని నాకు జనులగుదురు. ఎవరు జనులు? అన్యులు ఎవరు జనులు? ఆయన జనులు. అన్యులు ఆయన జనమే. అంటే ఇజ్రాయేల్ ఎవరు జనులు? ఆయన జనాంగం. అన్యులు కూడా లేకపోయినప్పుడు ఏమవుతారు? మానవులంతా ఒకటి అయిపోతుంటే భాష. ఇజ్రాయేల్ అందరూ ఒకటి అవుతారు, అన్యులందరూ ఇజ్రాయేల్ కలుగుతారు. ఇజ్రాయేల్ అందరూ కలిసి ఏమవుతారు? అంటే మానవులందరూ ఏం చదువుతారు? అదే ఇది తెలియ అర్థమైందా? 2 చదువమ్మా. జకర్యా 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో
ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు. అంటే అదేంటి, ఒక యూజులు అంటే అదేంటి, యూజులందరూ ఒక యూజుల కింద అయిపోతారు. యూజులందరూ ఒకే యూజుల కింద అయిపోతారు కదా. కాబట్టి అప్పుడు మేము మీతో కూడా ఎవరు ఇతరులతో కూడా ఎవరు వెళ్తారు, అన్ని వెళ్తారు లేదా? అవును. అన్యులందరూ ఎంతమంది అవుతారు? ఒకడైపోతారు. ఒక యూదుడు కొంచెం ఒక చదువు చూడండి. అన్యులు అంటే ముస్లిమ్స్, క్రైస్తవులు, వీళ్ళు వాళ్ళే కాదు, అందరూ కలిపి అందరూ శేషం, అందరూ కాదు శేషం కొద్దిమంది ఇజ్రాయేల్ సింగ పట్టుకుని వెళ్తారు. అది యెషయా 46:3 చదువమ్మా. యెషయా 49 49:3 6వ వచనం. 49 చదువు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగుచేయు రక్షణకు సాధనమగుటకై ఎవరు? ఇశ్రాయేల్ అన్యజనులకు వెలుగై ఉండునట్లు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఎవరు? ఇశ్రాయేలులో వెలుగై ఉండునట్లు నియమించాడు పరలోకమందున్న తండ్రి. అంటే ఇజ్రాయేల్ అందరు కాదు, ఇశ్రాయేల్ శేషం, ఇజ్రాయేల్ చిన్న మంద. అదేందా? ఇజ్రాయేల్ నీతివంతులు, ఇజ్రాయేల్ ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని యెషయా 60:3 వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. వెలుగునకు వస్తారు బాబు? ఇశ్రాయేలీల వెలుగునకు వచ్చారు. అర్థమైందా బాబు? ఈ వర్తమానం సత్యమైతే అతని కృపదు, అసత్యమనుకో నాశనం అయిపోతాను నేను. నాకు తెలుసు, శిక్షారుడిని అయిపోతాను, శాపగ్రస్తుని అయిపోతాను. ఎందుకంటే లేనిది కలపకూడదు, ఉన్ని తీయకూడదు, లేనిది కలపకూడదు. సామాన్యం కాదు ఇది. ఒకడే తండ్రి, ఇజ్రాయేల్కి అన్యులకి ఒకటే తండ్రి, ఇజ్రాయేల్కి అన్యులకి ఒకే ధర్మశాస్త్రము, ఒకటే నీతి, ఒకడే రక్షకుడు, ఒకటే పాపాలు. ఒక్కడే ఆయన పేరు యావే కాదు, యెహోవా అసలే కాదు. ఆయన పేరు యెహూ, YAHUAH, యెహూ. చదవమ్మా. యెషయా 61:11 వచనం. భూమి మొలకలను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. సమస్త జనముల ఎదుట. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 28 10వ వచనం. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. అన్యుల దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమింపడు. మారిపోతాడు. తల అయిపోరా. తల అయినప్పుడు శరీరం లేదా? శరీరం ఎవరు? అన్యులు. తల శరీరం అంత ఒకటే మనిషి. అన్యులు, ఇజ్రాయేలు ఎంతమంది అయిపోతారు? ఒకే వ్యక్తి. తల అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థమైంది నాయన. తాతయ్య, నేను తాతయ్యనే కదా. నేను చెప్పేదానికి నాకు జడ్జిమెంట్, నాకు 100కి 100 పాళ్ళు రుచి చూచి తెలుసుకున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అనేక పడిపోయాను, లేపాడు, తప్పోయాను, సరి చేశాడు, పాపం చేశాను, క్షమించాడు. ఆ పరమతండ్రి నా తీర్పని రాబో తరం వారికి చెప్తున్నాను. తాతయ్య, ఈవేళ నా ఇంటి వారు నాకు శత్రులు అయిపోయారు. యథార్థం చెప్తాను తాతయ్య, నేను మంచోడిని కాదట,
నేను మంచోడు కదా అంటే ఆయన మంచోడు, నన్ను మంచోడు కదా అంటే అదే వాడిని మంచోడు కదా అంటూ ఆమెకు తెలియక మంచివాడు ఆ తల్లి తప్పేవాడు నా మంచోడు. కానీ 45 సంవత్సరాల ఆత్మీయ అనుభవం చేత భారతదేశం నలుమూల తిరిగి నన్ను తల్లి గర్భంలో రూపించబడి రుచి చూసి తెలుసుకున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, సత్యం చెప్తున్నాను. నేను ఆయన ఎరుగుదును, ఆయన తనకు తానే నాకు తెలియ బయలుపరుచుకున్నాడు. ఆయన తానే నా యొద్దకు వచ్చాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా చెప్తున్నా, మరి చెప్తున్నా. అబద్ధం చెప్తే శాపం పొందుతారు, సత్యం చెప్తే ఆశ్రద్ధం పొందుతారు. ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వదిలించాడు, వదిలించాడు రా బాబు, నడి సముద్రం వదిలించాడు రా బాబు, అరణ్యంలో వదిలించాడు రా బాబు. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను, దిక్కులేని వాడిని అయిపోయాను. ఈవేళ ప్రార్థన చేసుకున్నాను. వృద్ధులను తాతేనే అమ్మ, వృద్ధుల గురించి చదవమ్మా. వృద్ధుల గురించి ఏముంది? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, వృద్ధుల యొద్ద శాదాస్తం ఉంది, జ్ఞానం ఉంది, శాదాస్తం కూడా ఉందట. చెప్పిందే జ్ఞానంగా చెప్పిందే చెప్తారు, అన్నిదే అంటున్నారు, అడిగిందే ఆడతారు. శాదాస్తం ఉంది, కానీ మళ్ళీ ఉంది, జ్ఞానం కూడా ఉంది సుమా, జ్ఞానం కూడా ఉంది సుమా. చదవమ్మా. యోబు 12:12 వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. నాకు అనుభవించింది కదా, వివేచన. తప్పు చేస్తే చర్చ తప్పదు, తప్పు చేస్తే చర్చ తప్పదు. అక్కడ అంచేత శిక్షలు పొందాను, తప్పులు చేశారు, శిక్ష పొందాను, పాపం చేశాను, శిక్ష పొందాను, అనిపించాను. బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చి మారు మనసు పొంది ఆయన వైపు చూస్తున్నాను. ఆయన వైపు చేతులు చాపా, ఆయన స్వరం విన్నా, ఆయన కొరకు అంకితం అయిపోయా. ఆయనతోనే నిత్యం ఉండాలని నా ఉదయ వాంఛ. వృద్ధుడి జ్ఞానం ఉన్నది. చదవమ్మా. సామెతలు 16:31 నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. చూసారా? ఒరే బాబు చూడదు, తెరని పడిపోయింది, సొగసైన కిరీటం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఒరే ముసలోడురా, తరువుడిపోయి పళ్ళుడు నువ్వు, అది సొగసైన కిరీటం. ఏంటిది? అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండు. నీతి ఇంకోటమ్మా, లేవీకాండము చదవమ్మా. లేవీకాండము 19:32 చదవమ్మా. లేవీకాండము 19:32 తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. నాకు నవ్వుతుందంటే, ఇది నవ్వుతుందంటే ఆ నవ్వుతుంది అమృతరాణి గారు. ఆమెకి ఆ భయం ఉందా? తల నేర్చి పెద్ద ఉన్నది అనేసి పోదమ్మా. సామాన్యం కాదు, దగ్గర ఉంటారు కదా, అందుకనే చనువు ఎక్కువ ఉంటుంది. అంతే చనువా? తల నేర్చి మరి చదువమ్మా. వాకలేదు చదువు. తల నేర్చిన వారిని నిలబడి గౌరవించాల. అది లేఖలు చెప్తూ పెద్దలు గౌరవం. తండ్రికి భయపడాలి. చదువమ్మా. లేవీకాండము 19:32 తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. ఎవరు భయపడినట్టు? ఆయనకి భయపడాలి. ఈయన కాదు, ఆయన చెప్పాడు కాబట్టి పెద్దవాడు అనుకునేడు అని భయపడరు. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి పార్టు. ఆయన తాతయ్య విసుగుపోవద్దు, రెండోది, మూడోది, నాలుగోది కూడా చెప్తాను. ఇది వినండి. కనీసం నేను చనిపోయే ముందు చెప్పవలసిందంత మెయిన్ డాక్టర్, మెయిన్ పునాది ఒకటే, పునాది మార్గం ఒకటే, సత్యం ఒకటే. అదేది అవన్నీ తెలియజేస్తాను. నేను నా మటుకు నేనైతే అటు క్రైస్తవ్యంలోను, ఇస్లాంలోను, రబ్బీజంలోను పూర్తిగా శిక్షణ పొందాను. ఇప్పుడు నేను బోధించబోదేది యహూదీజం, రబ్బీజం కాదు, యహూదీజం. చదువమ్మది ఎంత ప్లాన్ చేస్తాను. ఈ భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రములని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఈ వర్తమానము నాది కాదు, నీదే, నీవే ఇచ్చేవి వర్తమానం. ఈ వర్తమానం ఎన్నవారికి మనోనేతలు తెలిసి వారి గ్రహింపజేసి వారి మనోని తెరవమని, సత్యముని గ్రహింపజేయమని, నిత్యము నీ రాజ్యంలో మహిమదేవంతో నీ స్వరూపంతో నేను వారిని చూసే ధన్యత అనుగ్రహించమని యెహోవా ఈ పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి.
ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. షలోం. షలోం.